హలో చిన్ని గారా నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి వెళ్తామరు? ఏరా నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముచ్చి మూడిళ్ళు నా మొఖాన్ని పారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ రే నేను మనిషినేరా, నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. ఏంటి నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవు బాబు. మందు తాగడం మొదలట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే తాగు. నాకా? ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతాను అనుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా కామ్రేడ్స్, బోన్ అయిపోయింది, ఇక మీరు కుమ్మండి. నా డబ్బులేరా? నీ డబ్బులు ఎవరికి కావాలి? తాగుడుకు అలవాటు పడి నువ్వు రోడ్డు మీద ప్రతి వాడి దగ్గర అప్పులు చేస్తున్నావు. వాళ్ళు ఇంటికి వచ్చి పిన్ని నానా మాట్లాడుతున్నారు తెలుసా? అందుకే కేబుల్ డబ్బులన్నీ కలెక్ట్ చేసి అప్పులు తెచ్చుమని పిన్నికి ఇచ్చేసాను. ఏంటిది రోడ్డు మీద చిన్నపిల్లలాగా? అబ్బాయి, నువ్వు నా ఫ్యామిలీ పరువు కాపాడటం కోసం ఇంతగా ఆలోచిస్తుంటే నేనే నిన్న ఆంధ్రాని మాట్లాడినాను. వెరైటీగా తిట్లు కనిపెట్టి మరీ తిట్టాను. ఊరుగా బాబాయ్, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టావు? సారీ, తిట్టాను రా. అది ఒక అందమైన అమ్మాయి ముందు తిట్టాను. అమ్మాయి ముందా? ఎవరా అమ్మాయి? పేరు ఇందిరా, పక్క కాలేజీలో చదువుతుంది. అనాథ పిల్లల సహాయార్థం వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టుకుని అందులో నీతో పాడించాలని వచ్చారు. ఆ అనాథల ప్రోగ్రాం కదా, మనకేం గిట్టుబాటు అవుద్దని క్లాస్ గా మాట్లాడి నైస్ గా పంపించేశా. స్టేజ్ మీద పాట పాడే అవకాశం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను, నీకు తెలుసు కదా. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసావు కదా బాబాయ్. కనీసం అమ్మాయి అడ్రస్ అని తెలుసుకున్నావా? అంత టైం నాకు ఎక్కడిచ్చింది? పాతకేడిని కొత్త తిట్టినట్టుగా ఎడాపెడా తిట్టేసి వెళ్ళిపోయింది. కానీ అబ్బాయి, ఆ అమ్మాయి మాత్రం చాలా షార్ప్ గా బ్రైట్ గా ఉన్నట్టుగా నాకు గుర్తు. మందులో ఉండుంటేనా అమ్మాయి బాగా రిజిస్టర్ అయి ఉండేది. తాగితే ఒక గొడవ, తాగపోతే ఒక గొడవ. ఎవడో టాయిలెట్ గోడ నుంచి తొంగి చూస్తున్నాడే. అదండి మన వాళ్ళకి చూద్దాం. ఎవడో లేడీస్ టాయిలెట్ లో తొంగి చూస్తున్నాడు. టాయిలెట్ గోడ మీద చూస్తున్నాడు. అటు వచ్చానని చంపేస్తాను. ఒరే బావా ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్ ఇవ్వటానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒక ఇంటి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్ట మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాడి పిల్లలతో పరోచకాలు వద్దని చెప్పాను. నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే, నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బేడ్తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. నీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో గాంధీనగర్ గడి అర్థం బంగారుకి వెళ్ళాలండి. కూతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇది ఏంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్ల రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు. ఆరే కదండి. ఆరే. ఓ నిక్కర్ నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంటే చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతుంది పెట్టి పెట్టుకోండి, కాలుతో పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణ గారండి, నారాయణ గారు, నారాయణ గారండి, నారాయణ గారు నమస్కారం అండి. నా పేరు సత్తిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడి అర్థమ్మంగాడికి వెళ్ళాలి.
వచ్చానండి. ఎందుకమ్మా గడియారంలో టైం చూసుకోవడానికి? అదండి అక్కడ మా మరదలు ఉందండి. ఓ పలుకుతారేని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా, ఆయ్. చాలా వివరంగా చెప్తాను. ఆయ్. రా. ఈ కళ్ళజోడు ఎక్కడిదిరా? అంతర్వ్యక్తిత్వంలో కొనేనండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? బేగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో ఆయ్. కూకో చెప్తా. హాయ్ కూకున్నాను. అదే. ఇప్పుడు ఇలాగెళ్ళి ఆయ్. ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఆయ్. ఏమవుతుంది? రైస్ట్ వచ్చేస్తండి. అప్పుడు మరి రైట్ రావడం కాదురా, ఆయ్. ట్యాంక్ బండ్ వచ్చేద్ది. ఆయ్. అదిగో ట్యాంక్ బండ్, కనబడిందండి. అయ్యో విగ్రహాలు, అయ్యో, కనబడిపోతున్నాయండి. బుద్ధ విగ్రహం కనపడిందా? చూసానండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, తిరిగానండి. ఇలా వచ్చాయి వచ్చానండి. ఇటు నుంచి అలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఆగానండి. ఈ మూల నుంచి అలా చూడరా, చూసానండి. అదిగో శేఖరం, ఆయ్. అది బిర్లా టెంపుల్ రా. అయ్యో దాంట్లో బెర్రలా ఉంటాడండి. బిర్లా ఉండరా, ఆయ్. ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అవ్వ. అది చూసా అలా మెల్లమెల్ల మెరిసిపోతుందో, ఆయ్. అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? ఆయ్. లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. ఆయ్. గోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చానండి. వచ్చాయి. ఇక్కడికి వచ్చావు, వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, ఆయ్. లెఫ్ట్ కి లాగు, లాగానండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, వచ్చానండి. రైట్ నుంచి ఇలా వెళ్ళిపో, వెళ్ళిపోయానండి. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో, వెళ్ళిపోయానండి. ఇలాగ వచ్చాయి, వచ్చానండి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. వచ్చానండి. ఇది పంచాకుడు సెంటర్. ఆయ్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా, పడుతుందండి. అదిగో శ్మశానం. అయ్య బాబా అది ఇప్పుడు ఎందుకండి? ఎవరన్నా పలకరించి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా. లేరండి. అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును ఎక్కడికి వెళ్ళాలండి? అయ్యో, అయ్య బాబోయ్. ఓయ్, ఏంట్రా ఆయ్. పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 ఆయ్. గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? అయ్య బాబోయ్, నేను ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి రా? గడియార స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా? ఆయ్. అదిగో. చాలా థ్యాంక్స్ అండి. ఆ. మా మార్తలు ఎయిటింగ్ లో ఉంటదండి. ఆ. నేను వెళ్ళి వస్తానండి. అలాగే, ఆగు. ఓ 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు కొంత ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? అదేంటండి? ఎందుకు ఇవ్వాలి? కొడతారా? ఎందుకు ఇవ్వాలి? మా ఇక్కడ చూసుకుంటారండి. రేయ్, ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? ఎందుకు ఇవ్వాలంటావా? ఎరా, ఎందుకు 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 ఇవ్వాలంటావా? ఎందుకు అలా తను ఎత్తారేంటండి? సర్లేండి, ఇగో 100 ఉంది తీసుకోండి. ఆయ్. వెళ్ళు. ఆయ్. రే బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ ఆయ్. మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. వెళ్ళు. భలే చెప్పారండి, వెళ్ళి వస్తానండి. కొట్టేసి చూసావా 100 రూపాయలు? రే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా, కైమా కొట్టు. వినాయక, మన ఫ్లవర్ గార్డెన్ కి వెళ్దామా? స్వామి వినాయక, నాకు స్టేజ్ మీద పాట పాడే ఛాన్స్ రాకపోయినా నా పాటకు ఆ ఛాన్స్ ఇచ్చావు. అందుకు కృతజ్ఞతగా ఈ పూలు నీ దగ్గరకు తీసుకొచ్చి పూజించాలి. కానీ నిన్నే ఈ పూల మొక్కల మధ్యకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ పూలు చూడు, చాలా అందంగా అమాయకంగా నవ్వుతున్నట్లు లేవు. వీటిని కోద్దామంటే అవి నా వైపు బాధగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. పైగా అమ్మ ఊరు నుండి ప్రేమతో పంపించిన మొక్కలివి. ఇవి కళకళలాడుతుంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటుందని నా నమ్మకం. అందుకే ఈ పూలను కోయలేకపోతున్నాను. సో ప్రతి ఉదయం శ్రమ అనుకోకుండా నా కోసం నువ్వే ఈ పూల మధ్యకు వచ్చావనుకో, సరదాగా షికారుకు వచ్చినట్టు నీకు రిలీఫ్ గా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే? స్మోక్ నాకు పడదబ్బా. మరేం పడుతుందబ్బా? నమస్కారం పెట్టు. నమస్తే సార్, ఎరగని ఎవడీడు? ఐఎమ్ శ్యామ్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఊరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్య, కొంచెం కంట్రోల్ అవ్వు. కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి, అంతే. దీన్ని ఏమంటారా బాబా? బ్రోకరేజింగ్ అని చెప్తారు. రేయ్, నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది సేవని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటా, తర్వాత చూస్తున్నావు. పదండి. పద. ఏ రారా. పదరా. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి అలాంటి పనులు కొత్త మనమండ మట్టాలు పొసంగా. చూసావా నువ్వు పాడిన పాటకి ఎంత అప్లాజ్ ఉందో. కంగ్రాచులేషన్స్ ఇందు.
రాత్రి ప్రోగ్రామ్ లో చాలా బాగా పాడా. థ్యాంక్ యూ. ఇందు ఇప్పుడే వస్తాను. నువ్వంత బాగా పాడతావని మేము అసలు అనుకోలేదే. మొత్తానికి ఒక్క రోజులోనే కాలేజ్ స్టార్ అయిపోయేవే. అందరూ నీ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి క్రెడిట్ అంతా ఆ చిన్నికే దక్కాలే. అతని పాట నేను పాడితేనే ఇంతగా మెచ్చుకుంటున్నారే. అతనే పాడుంటే ప్రోగ్రామ్ ఇంకెంత బాగుండేదో. దిగులు పడకే. ఈసారి మన కాలేజ్ ఫంక్షన్ కి ఎలాగైనా సరే అతన్ని తీసుకొచ్చి పాడిద్దాం. సరేనా? సరే. ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు, మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరే బావా, చందాకరని ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? చూడండి, వాంటెడ్ అనిత, 3rd BSc శ్యామ్. అనిత చూడవే, నీ లవర్ నీ కోసం పలక